నన్ను కొడతావా? డౌటా? వేడివేడిగా ఇంకొకటివ్వనా? బ్యాంక్ లాకర్ కీయే కదా. నువ్వు చాలా షార్ప్గా ఉన్నావు నక్షత్ర. ఏంటి ఇంకా అలాగే నుంచున్నావు? వెళ్ళి తీసుకురా. తెస్తానుగా. ఇదిగో బ్యాంక్ లాకర్ తాళాలు ఇచ్చేసాను కదా. ఒకసారి ఆ బీరో తాళాలు ఇస్తావా? ఖర్చులకి డబ్బు తీసుకోవాలి. ఎంత కావాలేంటి? అంటే నక్షత్రకు 1,00,000, నాకు 2 లక్షలు సరిపోతాయి. ఇవ్వు. మొత్తం 3 లక్షలు. అంత డబ్బెందుకు? అమ్మాయి, చివరిగా ఒకసారి షాపింగ్ చేసుకుంటారేమో. భూమి చూడు, తాళాలు ఎలాగో నీ చేతికొచ్చాయి కదా, ఇక మా నోటికి తాళం వేసుకోవాలిగా. అందుకే ఇవ్వు. ఇక నుంచి షాపింగ్లు గీపింగ్లు బంద్ చేయాలి. ప్రతి రూపాయి ప్రతి పైసా నాకు లెక్క చెప్పాల్సిందే. అంటే చిల్లర ఖర్చులు, కిరాణా సామాన్లు కూడా చెప్పాలా అమ్మాయి? హెయిర్ పిన్లు, గుండు సుదులు కూడా చెప్పాలి. ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చుని తేరగా వచ్చిందని బాగా తిన్నారు. ఇక నుంచి ఒళ్ళొంచి పని చేసి కొవ్వు కరిగించండి. అంటే ఏం పని చెయ్యాలమ్మాయి? ఇంటి పనంతా చెయ్యాలి. అలా నెల రోజులు పనిచేస్తే అప్పుడైనా ఇస్తావా? ఇస్తాను. 3,000 ఇస్తాను. దాంతో చేసుకోండి షాపింగ్. దిస్ ఇస్ టూ మచ్ భూమి. మరీ అంత తక్కువేంటి? మేమన్నా ముష్టి వాళ్ళం అనుకుంటున్నావా? నెలంతా కష్టపడి పనిచేస్తే ముష్టి 3,000. మీకంటే నిజంగా వాళ్లే చాలా బెటర్. వాళ్ళకి కనీసం కృతజ్ఞత ఉంటుంది. మీకు అది కూడా లేదు. నో, మేము ఒప్పుకోం. అవును, మేం కూడా ఒప్పుకోం. మమ్మీ, ఏమైంది? మీ నాన్న వచ్చాడా? ఆ భూమి వచ్చిందా? ఎవరు రాలేదమ్మాయి? ఇంకా రాలేదా? అయితే ఇదంతా కలనమాట. అమ్మ బాబోయ్, ఏం కలమ్మాయి? అలా మా ఇద్దరిని కొట్టి బీరువా తాళాలన్నీ తీసుకుంది. అయ్యో కర్మ. కలొస్తేనే ఒళ్ళంతా చోటులు పట్టాయి. ఇదే కల గనక నిజమైతే ఏంటమ్మాయి నీ పరిస్థితి? నిజం కాకూడదు, కానివ్వను. మరి ఏం చేస్తావో చెప్పు మమ్మీ. ఈ ఆస్తికి నన్ను వారసురాలు చేస్తానన్నావు కదా. ఇప్పుడు నాన్న ఆస్తి దాని పేరు మీద రాసేస్తే నా పరిస్థితి ఏంటి? భయపడకు నక్షత్ర, నేనున్నానుగా. అంతా నేను చూసుకుంటాను. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. లాయర్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఓకే, ఇదిగోండి.
ఇంతవరకు ఈ ఆస్తి మీద పవర్ ఆఫ్ అటార్నీ నా పేరు మీద ఉండేది. ఇక నుంచి ఉండదు. ఈ ఆస్తి మొత్తం నీది. ఇందులో అంతా క్లియర్గా ఉంది. నేను సంతకాలు పెట్టాను. నువ్వు పెట్టి నీ ఆస్తిని నువ్వు సొంతం చేసుకో. ఆస్తి నీ చేజారిపోయినట్టే కదమ్మాయి. దానికి ఆస్తి కంటే ఆత్మాభిమానం ముఖ్యం. అంత ఈజీగా ఒప్పుకోదు. నానా, నాకు ఈ ఆస్తి ముఖ్యం కాదు, మీరు ముఖ్యం. మీ కూతురన్న గుర్తింపు ముఖ్యం. నా కోసం ఆ ఇంటి దాకా వచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చారు. నాకిది చాలు నాన్న. తండ్రిగా నీ మీద ప్రేమతో ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు నమ్మిన గగన్ నిన్ను వద్దన్నాడు. వాడికి నీకు మధ్య బంధం తెగిపోయింది. నువ్వు రోడ్డు మీద పడతావు. నీ తల్లి ఆత్మ క్షోభిస్తుందని ఈ ఇంటికి తీసుకొచ్చాను. నువ్వు నాకు శోభాకు పుట్టావు కాబట్టి, తన ఆస్తి నీకు చెందాలి కాబట్టి ఇప్పుడు ఇది నీ పేరు మీద రాశాను. తీసుకో. ఇక నుంచి ఈ ఆస్తిని అనుభవిస్తావో తగలేసుకుంటావో నీ ఇష్టం. సేమ్ డైలాగ్ డ్రీమ్లో ఎలా చెప్పాడో అలానే చెప్పాడు. ఇక నుంచి ఈ ఇంట్లో అధికారం నీది. నువ్వేం చెప్తే అదే జరుగుతుంది. అందరూ నీ మాటే వింటారు. నీ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా నాకక్కర్లేదు. నీ ఆస్తి అనుభవిస్తానన్న అపవాదం నాకక్కర్లేదు. నన్నుగా ప్రేమించే అపూర్వ నాకుంది. మా ప్రేమకు సాక్ష్యమైన నక్షత్రం ఉంది. ఆస్తి దానికిచ్చేసి తొక్క తోటకూర అంటాడేంటి డాడీ? మీ నుంచి మీ నాన్న ప్రేమ ఓదార్పు కోరుకుంటున్నాడమ్మాయి. థ్యాంక్ యూ లాయర్ గారు. మీరికి వెళ్ళొచ్చు. ఓకే సార్.